ఇయర్స్ ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1లో తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారిది ఆంధ్రప్రదేశ్ వాళ్ళండి. దాంట్లో కంటెంట్ విషయ సూచిక వచ్చి 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. గణిత శాస్త్ర బోధన అభ్యసనకై ప్రణాళిక. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఉన్నాము, గణితము అభ్యసన వనరులండి. సో దాని గురించి చెప్పుకోబోతున్నామండి. గణితము అభ్యసన వనరులు. చూడండి, పరిచయము. బోధన అభ్యసనకు ప్రధాన వనరుగా భావించే గణిత పాఠ్య పుస్తకం అనేది ఆవశ్యకత, లక్షణాలు, మూల్యాంకనం, అభ్యసనకు తరగతి గది వెలుపల లోపల ఉపయోగించబడు తగిన పరిపుష్టి తెచ్చే సామర్థ్యం గల వివిధ సామాజిక వనరులు, వాటి ప్రత్యేకతలు, ప్రయోజనాలు, వాటి వినియోగంలో ఏర్పడే అవరోధాలు అధిగమించేందుకు పద్ధతులు తెలుసుకున్నాము. గణిత పాఠ్య పుస్తకం, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. పూర్వరంగం ఏంటి? ప్రాచీన కాలంలో ఎలా ఉండేదండి? విద్యాబోధన ఉపాధ్యాయ కేంద్రంగాను, విషయ కేంద్రంగాను జరిగేది. చాలా వరకు మౌలికంగానే విద్యా వ్యాసంగం ఉండేది. వాటిని గుర్తుంచుకునేందుకు ఎటువంటి స్వర అర్థభేదం లేకుండా తిరిగి చెప్పగలిగేందుకు వీలుగా కంటతా పట్టే కొన్ని ప్రత్యేక విధానాలు ఉండేవి. అందుచే చాలా తరాల వరకు ఎటువంటి రాత పరికరాలు లేకపోయినా ఆ విషయాలు అందుతూ ఉండేవి. పాణిని అష్టాధ్యాయి ఈ పద్ధతిలో చాలా శాస్త్రీయమైనదని అనేక మంది పరిశోధకుల అభిప్రాయం. కాలక్రమంలో ఇక్కడ చూడండి, పాణిని అష్టాధ్యాయి అనేది ఇంపార్టెంట్ బిట్ డిఎస్సికి. పాణిని అష్టాధ్యాయి ఈ పద్ధతిలో చాలా శాస్త్రీయమైనదని అనేక మంది పరిశోధకుల అభిప్రాయం అండి. కాలక్రమంలో మట్టి పలకలు, భోజ్యపత్రాలు, తాటాకులు, చర్మము వంటివి రాయుటకు అనుకూలంగా మార్చుకుని గ్రంథాలు రాశారు. తర్వాత ఇంకా ప్రాచీన ఈజిప్షియన్లు, వారిని అనుసరించిన వారు పాపిరస్ అనే నీటి యొక్క బెరడు నుంచి నార తీసుకొని ఒక ప్రత్యేక పద్ధతిలో రాయటానికి వీలుగా తయారు చేసేవాళ్ళు. ముద్రణ అనే విషయానికి కొంత పూర్వరంగం ఉన్నప్పటికీ ఈ విధంగా పూర్వరంగంలో ఈ విధంగా ఏమి ఉపయోగించేవాళ్ళు రాయడానికి అని చూసుకున్నాము. నెక్స్ట్ కాగితం వాడకము. జోహాన్స్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రం కనిపెట్టిన ఆయనండి. ఆయన తయారీ ప్రయత్నాలతో కొంత వేగం పెరిగింది. ముద్రణ యంత్రం కనిపెట్టారు కదా జోహాన్స్ గూటెన్బర్గ్ వారు. తర్వాత కొంత వేగం పెరిగింది. వేదాంగ జ్యోతిష్య వేదాంత శాస్త్రాలు అన్నిటికీ కూడా అగ్రభాగాన ఈ మన గణితమే ఉందని చెప్పవచ్చండి. సాధారణంగా అంకగణిత జ్ఞానానికి ఉద్దేశించిన తొలి పాఠ్య పుస్తకం 1689లో ముద్రించబడిందండి. ఆ తరువాత 1797లో థామస్ డిల్వర్త్ పుస్తకం ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అని ముద్రించబడింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. 1790లో థామస్ డిల్వర్త్ రచించిన పుస్తకం ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్. కాబట్టి అంకగణిత జ్ఞానానికి సంబంధించిన పుస్తకం ముద్రింపబడింది 1689లో మొట్టమొదటిసారిగా. పాఠ్యగ్రంథ నిర్వచనాలు వచ్చి చూసుకోవాలని జాగ్రత్తగా. వీటి నుంచి బ్లాంక్స్ వస్తాయి డిఎస్సికి. పాఠ్యగ్రంథం తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాల్లో ప్రతిభ గల వ్యక్తులచే సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించబడినటువంటిదే పుస్తకము అని బేకన్ గారు చెప్పారు. పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథము అని లాంగ్ గారు చెప్పారు. పాఠ్యపుస్తకం అనేది ఒక బోధనా పరికరం. బోధన విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలను కలిగి ఉండే ఒక పుస్తకమే పాఠ్యపుస్తకం అని చెప్పి ఇక్కడ వెబ్స్టర్ గారు చెప్పారు. పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ కలిగి ఉన్న పుస్తకము అని చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీలో చెప్పారు. పాఠ్యపుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన సిలబస్ను ఆచరణ తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరం లాంటిది. కేవలం విషయము లేదా పాఠ్యాంశము కాదు, పాఠ్యాంశాల ఎంపికలో నిర్వహణను నియంత్రించే సూత్రాల్లోనూ, ఎంపిక చేసిన విద్యార్థుల బృందానికి జాగరూకతను విషయ ప్రదానంలోనూ, ఉపాధ్యాయుడు విద్యార్థులకు సహకరించే యుక్తులను నిర్మాణం చేయడంలోనూ ఇతర సాధారణ పుస్తకాల కంటే విభిన్నమైనదని నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్ సమావేశం 1970 ఎన్సీఆర్టీ చెప్పారు. ఈ విధంగా నిర్వచనాలు ఇంపార్టెంట్ అని వీటి నుంచి ఒక బ్లాంక్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్, బోధన అభ్యసన విధానంలో పాఠశాల స్థాయిలో 4 ప్రధాన అంగాలు ఉన్నాయి. అవి ఏంటివి? అసలు మెయిన్ ఇదేనండి. ఉపాధ్యాయుడు, విద్యార్థి, బోధనా సామాగ్రి, మూల్యాంకనం. ఇవి 4 మనకి బోధన అభ్యసన విధానంలో ప్రధానమైన
అంగాలు. దీనిలో బోధన సామాగ్రి ఉంది కదా, దీంట్లో ప్రధానమైన అంశమే పాఠ్యపుస్తకం అనేది. ఇవే చూసుకుంటే ఇంపార్టెంట్ 5.1.3 గణిత పాఠ్యపుస్తకం ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం అనేది జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరము, ఒక మార్గదర్శి. విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం లాంటిది, మీడియం. అది సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం వంటిది, ఒక వే లాంటిది అని చెప్పింది ఎవరండి? హాల్ క్వెస్ట్ గారు చెప్పారు. నెక్స్ట్ ఇక ఇవే కాక పాఠ్యపుస్తకం అనేది ఉపాధ్యాయుడు తరగతి గదికి నిర్దేశించిన సిలబస్. ఇక్కడ చూడండి, ఇంకా ఈ మ్యాటర్ కూడా ఇంపార్టెంటే. అంతర్జాతీయ గణిత బోధన లక్ష్యాలు లేదా గణిత విద్యా ప్రమాణాల ఆధారంగా చేసుకొని మన దేశ అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా లక్ష్యాలు లేక విద్యా ప్రమాణాలు అనేవి రూపొందించబడ్డాయి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 అనేది విద్యార్థుల ఆలోచనలను గణితీకరణం చేయడం ప్రధాన ఉద్దేశము. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇక్కడ కూడా ఇది అని నేను చెప్పింది. NCF 2005ను అనుసరించి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం APSCF 2011. APSCF ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్ 2011. ఇందులో సూచనలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల రూపకల్పన జరిగింది. జాతీయ విద్యా విధానం NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కొన్ని ముఖ్యమైన సూచనలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు APSCRT 2020-21లో విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు, తర్వాత 21-22లో 7వ తరగతికి కొత్త పాఠ్యపుస్తకాలు తయారు చేసి అమలు పరిచిందండి. 2022-23 నుంచి వరుస 3 సంవత్సరాలకు 8, 9, 10 తరగతి పాఠ్యపుస్తకాలు రూపొందించబడి అమల్లోకి వస్తాయి. ఈ పాఠ్యపుస్తకాల రూపకల్పనలో NEP 2020 మాడ్యూల్లో ప్రస్తావించిన అంశాలు ఏంటి? విద్యార్థులు ఇంటి భాష బోధనా మాధ్యమం వేరుగా ఉన్నప్పుడు ద్విభాష బైలింగ్వల్ పద్ధతిలో బోధించడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ద్విభాషా బోధనా అభ్యాసన సామాగ్రి అందుబాటులో ఉంచాలి. మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూసుకున్నా ఒకవైపు తెలుగులో ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్లో ఉంటుందండి. కాబట్టి వాళ్ళకి 2 విధాలు ఉపయోగపడుతుంది. సైన్స్, గణితంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ద్విభాషా పాఠ్యపుస్తకాలు బోధనాభ్యసన సామాగ్రి తయారు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. దీనివల్ల విద్యార్థులు సబ్జెక్టుల్లో వారి ఇంటి భాష లేక మాతృభాష అనేది ఇంగ్లీష్లో ఆలోచించడం, మాట్లాడడం కూడా చేయగలరు. గణిత పాఠ్య గ్రంథం గణిత విషయాన్నే గాక సమస్య పరిష్కార పద్ధతులను కూడా సూచిస్తుంది. ఇది ఒక క్రమబద్ధమైన బోధనాభ్యసన ప్రక్రియకు సహకరిస్తుంది. తరగతి గదిలో బోధనాభ్యసనం విద్యార్థుల ప్రగతిని మదింపు, మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. ముద్రణ రూపంలో పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడు, పుస్తక రచయిత, విద్యార్థి ఏమో అభ్యసన పరుడు అనే 2 అంశాల అస్తిత్వాన్ని పరిగణలోనికి తీసుకుంటుంది. ఇవేగాక పాఠ్యపుస్తకం ఉపాధ్యాయునికి తరగతి నిర్దేశించిన సిలబస్ అనుసరించి క్రమంలో బోధించడానికి దారి చూపుతుంది. బోధనా ప్రణాళికను సరైన పద్ధతిలో తయారు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. సందర్భాన్ని బట్టి సంప్రదింపు గ్రంథంగా ఉపయోగపడుతుంది. విద్యార్థుల అభ్యాసం కొరకు మరిన్ని అదనపు సమస్యలు రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థులకు ఇంటి పని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సమయం అనేది ఆదా చేస్తుంది. విద్యార్థికి అవసరమైన సమాచారం అందిస్తుంది కూడా ఉపాధ్యాయునికి. ఇక్కడ విద్యార్థికి ఎలాగా అవసరమైన సమాచారం అని అందిస్తుంది. స్వయం అభ్యసన అలవాట్ల అభివృద్ధికి తోడ్పడుతుంది. మాదిరి సమస్యల ఆధారంగా అభ్యాసాల సమస్యలు సాధించుటకు మార్గదర్శనం చేస్తుంది. ఉదాహరణ సమస్యలు చేసుకుంటేనే బాగా ఎక్సర్సైజ్లో సమస్య చేయగలుగుతారు. తరగతి బోధన పూర్తయిన తర్వాత సొంతంగా పునర్విమర్శ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. పాఠశాలకు హాజరు కాని సందర్భాల్లో ఎప్పుడైనా ఏమైనా కారణాల వల్ల వినటం జరగని లేదా అర్థం కాని పాఠ్యాంశాలను తనకు తాను పరిశీలన అధ్యయనం చేయడం ద్వారా తగిన ప్రయోజనం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇంటి పనిని పూర్తి చేసేందుకు అవసరం అవుతుంది అందుబాటులో ఉండే అభ్యసన పరికరం. పాఠ్యాంశాల విషయమై అవసరమైన అన్ని అంశాలను ఒకే చోట దొరికే అవకాశం ఇస్తుంది. అంతేకాక తెలుసుకునేందుకు మార్గం చూపుతుంది. ఈ కారణంగా అభ్యాసానికి ఎటువంటి వెతుకులాట అవసరం ఉండదు. ఆలస్యానికి అవకాశమే లేదు. సాధారణంగా అసలు పాఠ్యపుస్తకం అనేది ఆలోచనలకు, పద్ధతులకు, సత్యాలకు, అభ్యాసాలకు అవసరం ప్రాథమిక సమాచారం అందిస్తుంది. కరికులంలో ఒక అంగం వంటిది. విద్యా ప్రమాణాల పెంపు విద్యా పద్ధతులపై ఒక ప్రధాన బాధ్యతను నిర్వహిస్తుంది. మార్పు చెందే విద్య అవసరాలకు అనుగుణంగా మార్పు పొందగలిగే లక్షణం కలిగి ఉంటుంది. బుక్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి కదా, 5 సంవత్సరాలకు ఒకసారి అట్లా.
చౌకగా దొరుకుతుంది, నమ్మకమైనది, ఆధారపడదగినది. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.